2021లో అమ్మా, నేను రాష్ట్ర ప్రజలందరికీ కూడా 2021లో మువ్వల నగేష్ అనేటువంటి ఒక మత్స్యకారుడు శ్రీకాకుళం జిల్లాలో శివాని ఇంజనీరింగ్ కాలేజీలో అనుమానాస్పదంగా మృతి చెందాడు. అనుమానాస్పదమేం కాదు, యాజ్ పర్ ఎఫ్ఐఆర్ అది మర్డర్ చేశారు, 302 మర్డర్ చేశారు అని పోలీసులే నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ కాపీ కూడా నా దగ్గర ఉంది. ఎఫ్ఐఆర్ నెంబర్ 18 డేటెడ్ 23/1/2021. ఈ ఎఫ్ఐఆర్ కాపీ ఈ ఎఫ్ఐఆర్ తర్వాత ఇది 302 కింద, అంటే మర్డర్ కేసు కింద ఒక మత్స్యకారు కుటుంబానికి చెందినటువంటి ఒక ఇంజనీరింగ్ విద్యార్థి ఇంటికొచ్చి జాయిన్ అయినటువంటి కొన్ని రోజుల్లోనే ఇంటికొచ్చి డబ్బులు తీసుకొని జనవరి 26వ తారీఖుకి బట్టలు కొనుక్కొని కాలేజీకి వెళ్ళిపోయి 1-2 డేస్లోనే శవమై కనిపించేశారు. కాలేజీ యాజమాన్యం మొత్తం దీనికి కారణం అని చెప్పి ఆ రోజు పోలీసులు కేసు నమోదు చేశారు, మర్డర్ కేసు కింద నమోదు చేశారు. కట్ చేస్తే ఈ పిల్లోడి శవం కాలేజీలో చనిపోయి మొత్తం క్లాస్ రూము హాస్టల్ రూమ్ నిండా బ్లడ్ మొత్తం అయిపోయి ఈ బ్లడ్ని తుడిచేసిన మరకలతోటి తీసి 20 కిలోమీటర్ల అవతల ఈ అబ్బాయిని పెట్రోల్ పోసి తగలబెట్టేసేసి సగం కాలినటువంటి శవం తీసుకొచ్చి తల్లిదండ్రుల చేతిలో పెట్టినారు. దురదృష్టకరమైనటువంటి సంఘటన జరిగింది. మత్స్యకారు కుటుంబానికి సంబంధించిన సంఘటన కాబట్టి చాలామంది రాజకీయ నాయకులు, అప్పుడున్నటువంటి మత్స్యకారు ఫ్యామిలీసు, సామాజికవేత్తలు మొత్తం, ఎందుకంటే ఈ ఇంజనీరింగ్ కాలేజీలో జరిగినటువంటి మర్డరు ఎందుకు జరిగింది అంటే, నాకున్న ప్రాథమికమైన సమాచారం ప్రకారం ఈ ఇంజనీరింగ్ కాలేజీలో డ్రగ్స్ వ్యాపారం జరుగుతుంది, గంజాయి వ్యాపారం జరుగుతుంది. బహుశా దీనికి సంబంధించినటువంటి జరిగిన కొట్లాటలో ఈ పిల్లోడు సాక్ష్యాన్ని అయి ఉండాలి, లేకపోతే ఈ పిల్లోడు ఎవరికైనా చెబుతాను అని బెదిరించైనా ఉండాలి. కాలేజీ యాజమాన్యమే ఈ అబ్బాయిని కొట్టి చంపేసిందనేది ఎలిగేషన్. అది కరెక్టా కాదా నాకైతే తెలీదు, అది తేల్చాల్సిందే పోలీసులే. బట్ ఒక రాజకీయ పార్టీగా నాకున్నటువంటి ప్రాథమికమైన సమాచారం, బాధితులు చెప్పినటువంటి ప్రాథమికమైన సమాచారం ప్రకారం ఆ కాలేజీలో డ్రగ్స్ దందా జరుగుతుంది, ఆ కాలేజీలో గంజాయి వ్యాపారం జరుగుతుంది, కాబట్టి జరిగింది అనేది ఒక ఆలోచన. దీని మీద పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు. ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టి శవ పంచనామా చేశారు. శవ పంచనామా ప్రకారం పోలీసులు వాళ్ళు రాసినటువంటి అంశాలు ఏంటో నేను చెప్తా. మృతుడు మువ్వల నగేష్ పడి ఉన్న విధానం బట్టి మువ్వల నగేషు గుర్తు తెలియని వ్యక్తులు, దిస్ ఈజ్ ద పోలీస్ ఫైండింగ్, మువ్వల నగేషు గుర్తు తెలియని వ్యక్తులు కిరసనాయిలు కానీ లేదా ఏదైనా మండే పదార్థాలను పోసి కాల్చి చంపటం వలన జరిగినట్టు కనపడకుండా కారణమై ఉన్నది. ప్రథమ సమాచారం రిపోర్టు అంశాన్ని బట్టి, నేరస్థల పరిశీలనను బట్టి, శవ స్థితిగతిని బట్టి, శవ పంచనామా సమయంలో విచారించిన సాక్షుల కథనాన్ని బట్టి మృతుడు మువ్వల నగేష్ ఏడ్చికొత్తూరు మండలం నూకరేవు గ్రామస్తుడై మువ్వల గోపాల్ మరియు మువ్వల సుందరిగా చిన్న కొడుకై 21/1/2021 హెచ్చెల్ల మండలం చిలకలపాలెం గల శివాని ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ ఫస్ట్ ఇయర్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ గ్రూపులో జాయిన్ అయ్యి కాలేజీ క్యాంపస్లో ఉన్న బాయ్స్ హాస్టల్లో ఉంటున్నాడు. ఇదంతా కూడా రాసుకొని వచ్చి మొత్తానికి ఈ హత్య జరిగినటువంటి విధానం కాలేజీ హాస్టల్లో జరిగింది, ఇతను 20 కిలోమీటర్ల అవతల తగలబెట్టేశారు అనేది పోలీసుల యొక్క ప్రాథమికమైనటువంటి సమాచారం. సరే, మంచో జడ్డో నాకు తెలీదు, పాపం గత ప్రభుత్వం వీళ్ళని ఏదో కాచి కాపాడింది అని చెప్పేసి అప్పుడున్నటువంటి ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి నేను మీ అందరికీ చెప్పాల్సింది ఏంటంటే, జనవరి 27 1 సెకండ్ అండి, ఇది అనుమానాస్పద రీతిలో చనిపోయాడు ఇంజనీరింగ్ విద్యార్థి. ఇది గౌరవనీయులైనటువంటి పవన్ కళ్యాణ్
ఈ ఈ ఈ ఈ సమస్య పట్ల గౌరవనీయులైనటువంటి పవన్ కళ్యాణ్, ఉప ముఖ్యమంత్రి గారు, ఇప్పుడున్నటువంటి ఐటీ మినిస్టర్, ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్, అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గౌతు శిరీష, జనసేన పార్టీకి సంబంధించినటువంటి బొలిశెట్టి సత్యనారాయణ, జనసేన పార్టీకి సంబంధించినటువంటి మినిస్టర్ నాదెండ్ల మనోహర్, జనసేన పార్టీకి సంబంధించి కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నటువంటి శివశంకర్ గారు, వీళ్ళ అందరూ కూడా 10 రోజుల పాటు ఆ గ్రామంలో ఉండి ఆ బాధితుడి కుటుంబాలకి మేము భరోసాగా ఉన్నాం. జనసేన పార్టీ భరోసాగా ఉంది. జనసేన పార్టీ అన్ని విధాలుగా ఈ పార్టీ వీళ్ళందరినీ కూడా రక్షిస్తుంది. జనసేన పార్టీ వీళ్ళందరికీ కూడా అండగా ఉంటుంది అని చెప్పి ఈ పార్టీ చేసినటువంటి హడావుడి అంతా ఇంత హడావుడి కాదు. నేను ఈ పార్టీ చేసినటువంటి హడావుడి ఈ సమస్య పట్ల ఎందుకు నేను ఇవన్నీ చెప్తున్నానంటే, నిందితులతో ఏ విధంగా కుమ్మక్కయ్యి 100 కోట్ల రూపాయల లంచం తీసుకొని ఆ నిందితుడితో కుమ్మక్కయ్యాడు పవన్ కళ్యాణ్ యొక్క నిజస్వరూపం, ఆ పార్టీ యొక్క నిజస్వరూపం ఈరోజు రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలి. ఇంత దుర్మార్గంగా ఒక మత్స్యకారు కుటుంబానికి సంబంధించిన నిరుపేద కుటుంబంలో అబ్బాయి ఈ విధంగా చనిపోతే, ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ చేసినటువంటి కార్యాలయం ఇది బొలిశెట్టి సత్య ఆ రోజు ఈ కుటుంబ సభ్యులందరినీ తీసుకొని వెళ్ళి ఎస్పీ గారికి రిపోర్ట్ చేసి ఈ ఈ ఈ ఈ ఈ ఫోటోతో ఎస్పీ గారికి రిపోర్ట్ చేసి దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలి, మీరు ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోకపోతే మేము దీని మీద పూర్తి స్థాయిలో సమాచారాన్ని మేము రాష్ట్ర ప్రజల దగ్గరికి తీసుకెళ్తామని చెప్పి ఆ రోజు దీని మీద సమస్య మీద పరిష్కారం చూపించాలని ఎస్పీ గారిని కలిసినటువంటి ఫోటో ఆ రోజు ఈ సమస్య మీద. నెంబర్ 1. నెంబర్ 2, ఇది గౌరవనీయులైనటువంటి ఇప్పుడున్నటువంటి మినిస్టర్ గారు ఆ తల్లిని, ఆ కుటుంబాన్ని పరామర్శిస్తూ ఆ తల్లి ఏ విధంగా ఈ సమస్యకి పరిష్కారాన్ని పొందుతుందా అని నేనే మీకు దగ్గరుండి పరిష్కారం చేస్తానని గౌరవ మినిస్టర్ గారు ఇదిగో నాదెండ్ల మనోహర్ గారు ఆ తల్లిని ఓదారుస్తున్నటువంటి దృశ్యం. గౌరవ మినిస్టర్, ఇప్పుడున్నటువంటి మినిస్టర్. నెంబర్ 3, ఇప్పుడున్నటువంటి కార్పొరేషన్ చైర్మన్ శివశంకర్ గారు ఆ కుటుంబం కోసం వెళ్ళి ధర్నాలు, రాస్తారోకోలు, హర్తాళ్ళు చేసినటువంటి ఫోటోగ్రాఫ్. ఇదిగో ఎస్పీ గారిని కలిసినటువంటి ఫోటోగ్రాఫ్లు ఇవన్నీ. ఈ సమస్య పట్ల ఎస్పీ గారిని కలిసినటువంటి ఫోటోగ్రాఫ్. ఈ సమస్య పట్ల ఎస్పీ గారిని కలిసినటువంటి ఫోటోగ్రాఫ్. ఇది పార్ట్ 1. ఇంకా పార్ట్ 2 వస్తుంది. ఇది గౌరవనీయులైనటువంటి ఉపామా గారు ఈ సమస్య గురించి మాట్లాడినటువంటి విధానం ఒకసారి చూడండి. 2021 జనవరి 27న అనుమానాస్పద రీతిలో చనిపోయాడు ఒక ఇంజనీరింగ్ విద్యార్థి. చనిపోయి సంవత్సరం అవుతున్న ఈ రోజుకి పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవ్వాలి. రాజీ బేరం కోసం అధికార పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు తిరిగి ఏం మాట్లాడుతానంటే ఆవిడ తల్లి ఒప్పుకోలేదు. 7 లక్షలు కాదే, నా బిడ్డ ఎందుకు చనిపోయాడు చెప్పండి, ఆ దోషికి శిక్ష పట్ల చేయండి అంటే ఈ రోజుకి ఆ దోషికి ఎవరు నిజంగా పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లో నటించటం ఏమో నాకైతే తెలియదు, కానీ ఎందుకంటే నేను సినిమాలో చాలా తక్కువగా చూశాను ఆయన సినిమాలు. గోకులంలో సీత, కుటుంబ శంకర్, అత్తారింటికి దారేది, ఈ సినిమాలు చూశాను. కానీ ఈ సినిమాల్లో కొంత కామిక్గా కొంత సీరియస్ యాక్షన్ లేదు, కొంత కామెడీ చేసే యాక్షన్. కానీ అసలు నిజ జీవితంలోకి, రాజకీయాల్లోకి వచ్చేటప్పటికి నాకు తెలిసి సినిమా ఫీల్డ్లో అత్యున్నతంగా ఇచ్చేటువంటి అవార్డు దాదా ఫాల్కే అవార్డు. కొంచెం పైకి వెళ్తే భారతదేశంలో దాటి ముందుకెళ్తే ఆస్కార్ అవార్డు. అసలు ఇవి 2 అవార్డులు రాజకీయాల్లో పెడితే నాకు తెలిసి రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారు ఉన్నంత వరకు ఆయనకి తప్ప ఈ అవార్డులు ఇంకెవరికి రావు. అంటే నేను అతిశయోక్తిగా చెప్పటంలా, ఇప్పుడు సుగాలి ప్రీతికి సంబంధించి ఆమె కోసం మాట్లాడిన వీడియోలన్నీ వేస్తే మళ్ళీ అదేదో మిక్సింగ్ చేసినట్టు అవుద్ది. కాబట్టి నేను దాని జోలికి వెళ్ళను. అంటే ఒక మత్స్యకారు కుటుంబం కుర్రోడు, ఒక 19 సంవత్సరాల కుర్రోడు చనిపోయాడు. ఎఫ్ఐఆర్ కాపీ ప్రకారం అతను చంపబడ్డాడు. ఆ కుటుంబానికి 1 year అయినప్పటికి కూడా పోస్ట్ మార్టం జరగలేదని అప్పట్లో ఉన్నటువంటి సమస్య.
ఈ సమస్యని మొత్తం జనసేన పార్టీ కార్యాలయం మొత్తం కూడా అసలు ఆ సమస్య కోసమే ఉండి ఆ సమస్యను పరిష్కారం చేసి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాటలు అంటే మళ్ళీ ఇంకొకసారి వినిపిస్తాను ఈ రాష్ట్ర ప్రజలు. 2021 జనవరి 27న అనుమానాస్పద రీతిలో చనిపోయాడు ఒక ఇంజనీరింగ్ విద్యార్థి. చనిపోయి సంవత్సరం అవుతున్న ఈ రోజుకి పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవ్వాలి. రాజీ బేరం కోసం అధికార పార్టీ నేతలు ప్రజాప్రతినిధులు తిరిగి ఏం మాట్లాడుతానంటే ఆవిడ తల్లి ఒప్పుకోలేదు. 7 లక్షలు కాదే నా బిడ్డ ఎందుకు చనిపోయాడు చెప్పండి, ఆ దోషికి శిక్ష పడలే చేయనంటే ఈ రోజుకి ఆ దోషికి ఎవరు ఈ రోజుకి దోషికి శిక్ష పడలా. ఆ విధమైనటువంటి ఎవ్వరికీ కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవ్వాల. గౌరవ ఒబామా గారి యొక్క ఆలోచన ప్రకారం పోస్ట్ మార్టం రిపోర్ట్లో దోషులు ఎవరో తెలుసుకోవాలా, దోషులు ఎవరో తెలియదు, ఆ నిందితులను పట్టుకోలేదు, వాళ్ళకి శిక్ష వేయించలేదు, పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవ్వలేదు కదా. ఎందుకు ఇవ్వలేదనే ప్రశ్నకి మీకు ఒక 5 నిమిషాల్లో సమాధానం దొరుకుతుంది. ఇదే దీని మీద ఇంకొకసారి మాట్లాడారు, అది కూడా విందాం సార్. సార్ ఆయన మాట్లాడింది విందాం ఒకసారి. నగేష్ అని 2021 జనవరి 27న అనుమానాస్పద రీతిలో చనిపోయాడు ఒక ఇంజనీరింగ్ విద్యార్థి. చనిపోయి సంవత్సరం అవుతున్న ఈ రోజుకి పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవ్వాలి. రాజీ బేరం కోసం అధికార పార్టీ నేతలు ప్రజాప్రతినిధులు తిరిగి ఏం మాట్లాడుతానంటే ఆవిడ తల్లి ఒప్పుకోలేదు. 7 లక్షలు కాదే నా బిడ్డ ఎందుకు చనిపోయాడు చెప్పండి, ఆ దోషికి శిక్ష పడలే చేయనంటే ఈ రోజుకి ఆ దోషికి ఎవరు చంపాడు శిక్ష పడలా. పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవ్వాలి. 2 సంవత్సరాలు అయినా వాళ్ళు ఊరు నువ్వులు రేవు. ఆ తల్లికి నేను మాటిస్తున్నాను, ఈ రోజున ఆ దోషులకి శిక్ష పడేలా మేము చేస్తాం. ప్రభుత్వాన్ని తీసుకురండి, ప్రభుత్వాన్ని తీసుకురండి, దోషులకు శిక్ష పడేటట్టు చేస్తా. మంత్రి వైసీపీ మంత్రి అన్నాడంటే నాకు ఆవిడ చెప్తా ఉంది, నా బిడ్డ చనిపోయాడంటే ఏంటమ్మా రోజు వస్తాను నేను బాకీ ఉన్నాను మీకు, నేను బిడ్డ చనిపోయి ఏడుస్తాను బాగుంది పెట్టగారు 3 బస్తాలు బియ్యం ఇస్తాను పర్టికులర్ అదే కాంప్రమైజ్. బిడ్డ చనిపోయిన దానికి న్యాయం అడిగితే వాళ్ళు అడిగింది ఏంటంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే పెట్టకారంగా 3 బస్తాలు బియ్యం ఇస్తాను పో. ఇది కడుపు మండే విషయం కదా. ఏం చేయాలి అండి, ఏం చేయాలి? ఇంకోసారి మీరు గెలిపిస్తారా ఇలాంటి వాళ్ళు? అది పాప వాళ్ళకేం తెలీదు, వాళ్ళకేం తెలియక వాళ్ళు ఏదో బాధితులను ఏదో మాట్లాడారని. ఎందుకు బాధితులు పట్టుకోలేదు, ఎందుకు నిందితులను పట్టుకోలేదు, ఎందుకు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఈ రోజు వరకు రాలేదు అంటే దానికి కారణం ఈ శివాని ఇంజనీరింగ్ కాలేజీ ఎండి ఎవరైతే ఉన్నారో, నిందితులుగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జనసేన పార్టీలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జాయిన్ అయిన కారణంగా నిందితులను కాపాడేటువంటి ఒక బృహత్తరమైనటువంటి ప్రణాళిక మన గౌరవ ఒబామా గారు తీసుకున్నారు. తానేటి శ్రీధర్ ఏమండి, ఇతన్ని కలిసినటువంటి మినిస్టర్ నాదెండ్ల మనోహర్. ఇంకా దోషులు ఎందుకు దొరుకుతారండి? దోషులు ఏ రూపాయన దొరుకుతారు? 100 కోట్ల రూపాయలు తీసుకొని జనసేన పార్టీలో నిందితుల్ని జాయిన్ చేసుకొని 100 కోట్ల రూపాయలు తీసుకొని నిందితులని జనసేన పార్టీ అధికారికంగా కార్యాలయంలోకి పిలిచి ఈ నిందితుడిని నిందితుడు అంటే కాలేజీకి సంబంధించినటువంటి యాజమాన్యాన్ని మీ ఎఫ్ఐఆర్ కాపీలో ఏ కాలేజీలో అయితే మర్డర్ జరిగిందో, ఏ కాలేజీలో అయితే ఆరోపణలు ఉన్నాయో, ఏ కాలేజీ యాజమాన్యం చంపింది అని బాధితులు ఆరోపిస్తున్నారో, ఏ కాలేజీ యాజమాన్యం అయితే దీంట్లో మర్డర్లో పార్టిసిపేట్ చేసిందని చెప్పినారో వాళ్ళని మీ యొక్క పార్టీలో అధికారికంగా జాయిన్ చేసుకున్నటువంటి ఉప ముఖ్యమంత్రి గారు ఇప్పుడు చెప్పండి సార్, మీరు మీ యొక్క రాజనీతి ఇదేనా? ఇప్పుడు చెప్పండి, నిందితుల్ని పట్టుకోవటానికి పోలీసులు ఎందుకు వెనకాడుతున్నారు? పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవ్వడానికి ఎందుకు నిందితులు వెనకాడుతున్నారు? ఎందుకు ఆడుతున్నారు అంటే
వీళ్ళు అధికారికంగా మీ పార్టీలో చేరి 100 కోట్ల రూపాయలు మీకు ఫండ్ ఇచ్చిన కారణంగా మీరు ఈ పార్టీకి సంబంధించి ఈ కేసుకు సంబంధించి ఎటువంటి ఆదేశాలు ఎటువంటి ఇన్వెస్టిగేషన్ చేపట్టొద్దు అని ఆదేశాలు మౌలికంగా మీరు జారీ చేశారు అనేది ప్రాథమికమైనటువంటి సమాచారం. మరి హోమ్ మినిస్టర్ గారు దీని మీద ఎలా స్పందిస్తారో నాకైతే తెలియదు. ఎందుకంటే ప్రతి వీడియోలో హోమ్ మినిస్టర్ గారిని ఏదో మాట అంటున్నాను, దానికేమో మీ ఇష్టం వచ్చినట్టు తమ్మునేల్స్ పెట్టేసి ఆ హోమ్ మినిస్టర్ గారిని నేనేదో అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడుతున్నట్టుగా ప్రమోట్ చేస్తున్నాడు. నేను మిమ్మల్ని హోమ్ మినిస్టర్ గారిని కూడా కోరుతున్నాను, అమ్మా నేను మాట్లాడేది కేవలం వ్యవస్థ పట్ల, మీరు హోమ్ మినిస్టర్గా ఉన్నారనే దాని పట్ల తప్ప వ్యక్తిగతంగా నేను మాట్లాడటంలా. మీరు తమ్మనేలు చూసి మోసపోయి ఫీల్ అవ్వమాకండి. లోపలికి వెళ్ళి కంటెంట్ చదవండి. షడా శ్రవణ్ కుమార్ అనేటువంటి వ్యక్తి జై భీమరావు భారత్ పార్టీ అధ్యక్షుడు మిమ్మల్ని వ్యక్తిగతంగా ఏమైనా మాట్లాడితే మీరు కేసు కడతారో లేకపోతే లీగల్గా యాక్షన్ తీసుకుంటారో తీసుకోండి, ఐ డోంట్ మైండ్. నేను వ్యవస్థ పరంగా ఒక హోమ్ మినిస్టర్గా మీరు ఏం చేయాలి, ఏం చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. కందుకూరులో వెళ్ళి 30 లక్షల రూపాయలు ఇచ్చి మంత్రుల కమిటీ ఏర్పాటు చేసి దానికి 10 ఎకరాల పొలం ఇచ్చారు కదా మీరు ఎవరో నిందితుడికి. పాపం ఆ నిందితుడికి ఆ డబ్బులు ఏమని ఏ చట్టం ఉంది అని నాకు తెలియదు. ఎస్సీ ఎస్టీలకు అయితే చట్టం ఉంది, మరి చనిపోయినటువంటి వ్యక్తులు వేరే వాళ్ళు అయితే మరి ఎక్కడ ఏ చట్టం ప్రకారం ఇచ్చారో నాకైతే తెలియదు. ఒకవేళ క్యాబినెట్ రిజల్యూషన్ పాస్ చేసి క్యాబినెట్ ద్వారా ఏమైనా జీవో ఇచ్చుంటే ఇవ్వచ్చు, నాకు తెలియదు. మరి నిన్న జరిగిన తునిలో జరిగిన వాడినేమో సాయంత్రానికి లేపేసి చెరువులో పడేశారు. మరి అక్కడ ఎందుకు తీసుకొని వెళ్ళిపోయి అతన్ని జైల్లో పెట్టి రాచమర్యాదలు చేస్తున్నారో నాకైతే తెలీదు, అది మీరు డిసైడ్ చేసుకోండి. కానీ ఈ సంబంధించిన మొబైల్ నగేష్ కేసుకు సంబంధించినంత వరకు మీరు హోమ్ మినిస్టర్ అయ్యి ఈ రోజుకు 16 నెలలు అయింది కదా, మీరు ఏం చేస్తున్నారు అంటే మర్డర్ కేసులో 302 కేసులో అందరూ మర్డర్ చూస్తుండగానే పెట్రోల్ పోసి అక్కడ ఒక డెడ్ బాడీ ఉన్న కేసులో పోలీసులు వేసినటువంటి రిపోర్ట్ ఏంటో తెలుసా? పోలీసులు వేసినటువంటి రిపోర్టు ఎప్పుడు వేశారు? అది గౌరవనీయులైనటువంటి ఉప ముఖ్యమంత్రి గారు ఏ రోజైతే ఈ రాష్ట్రంలోకి అధికారంలోకి వచ్చారో, ఏ రోజైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారో ఈ గవర్నమెంట్, నేను ఇంకొక వీడియో కూడా చూపించాలి మీకు. ఈ వీడియో చూపించిన తర్వాత నేను దాంట్లోకి వస్తా.